Hi, our channel dedicated to horror stories. Do subscribe. Let's start the story. నా పేరు సంగీత. మాది ఆసిఫాబాద్లోని ఒక గ్రామం. ఈవినింగ్ అయితే చాలు రోడ్డు మీద చల్లగా గాలి వీస్తుంది. ఆ చల్ల గాలి కోసం నేను రోజు నైట్ రోడ్లో వాకింగ్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో నేను, మా పేరెంట్స్, మా తమ్ముడు ఉంటాం. మా తమ్ముడు పేరు ఆకాష్. ఆకాష్ నేను మా విలేజ్కి దగ్గరగా ఉన్న స్కూల్లో చదువుకుంటున్నాం. మా బ్రదర్కి నేనంటే చాలా ఇష్టం. మేమిద్దరం లైఫ్ని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఆకాష్కి బైక్స్ అంటే పిచ్చి, అందులోనూ పల్సర్ అంటే వాడికి చాలా ఇష్టం. దాంతో పేరెంట్స్ని పల్సర్ బైక్ కొనిమ్మని అడిగేవాడు. కానీ మా పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు. ఏదోలా మా పేరెంట్స్ని నేను ఒప్పించి మా తమ్ముడికి బైక్ కొనిచ్చేలా చేశాను. దాంతో పేరెంట్స్ మీ సంతోషం కంటే మాకు ఏది ఎక్కువ కాదని చెప్పి మా తమ్ముడికి పల్సర్ బైక్ కొనిచ్చారు. కానీ నాకు వాడు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. యతవా కూల్. దాంతో మా తమ్ముడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా 1 year గడిచింది. ఒకరోజు దగ్గరలో బోనాలున్నాయని మా తమ్ముడు బైక్ తీసుకుని వెళ్ళాడు. కానీ ఎంతసేపు అయినా ఇంటికి రాలేదు. మా అమ్మ, మా నాన్న చాలా భయపడుతున్నారు. అసలే వారికి ఊరంతా భయం. ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. నేను మా పేరెంట్స్తో తమ్ముడేం చిన్నపిల్లాడు కాదు కదా, మీరు అనవసరంగా భయపడకండి అని చెప్పాను. అప్పుడు మా అమ్మ ఆకాష్కి ఫోన్ చేయమని చెప్పింది. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి ఉన్న ఫోన్ తీసుకుని మా బ్రదర్కి కాల్ చేశాను. కానీ మా బ్రదర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను మా అమ్మతో తమ్ముడు దారిలో ఉన్నాడేమో, బైక్ మీద ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు కదా అని అనుకున్నా. కొద్దిసేపు తర్వాత నేను మళ్ళీ మా తమ్ముడికి కాల్ చేశా. కానీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఎందుకో నాకు కాస్త భయంగా అనిపించింది. నా బ్రెయిన్లో ఏవో ఆలోచనలు రావడం మొదలయ్యాయి. అలా ఆలోచనలు నా భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. నేను మళ్ళీ ఆకాష్ నెంబర్కి ఫోన్ చేశా. కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఇంకా నాకు కూడా భయం స్టార్ట్ అయింది. కొద్దిసేపు తర్వాత ఆకాష్ ఫ్రెండ్ గీతా దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగాను. అప్పుడు గీత ఏడుస్తూ, మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పింది. వెంటనే నేను మా పేరెంట్స్తో హాస్పిటల్కి వెళ్ళాం. మేము హాస్పిటల్కి వెళ్ళేలోపు మా తమ్ముడు చనిపోయాడు. ఇక ఒక్కసారిగా మా లైఫ్లో అంధకారం అలుముకుంది. మా తమ్ముడు చివరిసారిగా నా వంక చూస్తూ చనిపోయాడు. తమ్ముడి చావు మా పేరెంట్స్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళే నెమ్మదిగా కోలుకున్నారు. నేను మా తమ్ముడి చావు నుండి కోలుకోలేకపోతున్నా. నేను కాలేజీకి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఏడుస్తూ కూర్చున్నా. మా పేరెంట్స్ నన్ను అలా చూసి నేను ఇక్కడే ఉంటే నేను కూడా వాళ్ళకి దక్కనని నన్ను హైదరాబాద్లో ఉన్న మా మావయ్య ఇంటికి పంపించారు. మా మావయ్య హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుంటాడు. నేను మా మావయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాను. మా మావయ్యకి ఒక కొడుకున్నాడు. అతని పేరు శ్రీ వేరే కాలేజ్లో చదువుతున్నాడు. శ్రీ అచ్చం మా తమ్ముడు ఆకాష్ లాగే నన్ను చాలా కేరింగ్గా చూసుకునేవాడు. దాంతో నేను మెల్లమెల్లగా మా తమ్ముడిని మర్చిపోవడం స్టార్ట్ చేశా. నా కాలేజ్ నాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోజు బస్సులోనే వెళ్ళి వచ్చేదాన్ని. అలా రోజు 25 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం నరకంలో అనిపించేది. నేను మా మామయ్యతో హాస్టల్ నుండి చదువుకుంటా అని చెప్పాను. కానీ మా మామయ్య ముందు ఒప్పుకోలేదు. కానీ నేను తర్వాత ఎలాగోలా గోల్ చేసి ఒప్పించుకున్నాను. అప్పుడు మా అత్తమ్మ నాతో, నీకు మాతో ఉండటం ఇష్టం లేదా అని అడిగింది. అప్పుడు నేను, అయ్యో అదేం లేదు, అత్త రోజు కాలేజ్కి బస్సులో వెళ్ళి రావడం చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే నేను హాస్టల్ నుండి చదువుకుంటా అని చెప్పాను. అప్పుడు మా అత్తమ్మ కూడా ఒప్పుకుంది. మా బావ హాస్టల్కి ఎందుకు వెళ్ళడం, రోజు నేను నా బైక్లో నేను డ్రాప్ చేస్తా అని నాతో అన్నాడు. అప్పుడు నేను, అయ్యో పర్వాలేదు బావా, నీకెందుకు శ్రమ అని అన్నాను. సరే నీ ఇష్టం, కానీ నేను నిన్ను కనీసం హాస్టల్లో అయినా దిగబెడతాను అని అన్నాడు. నేను సరే అని నా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నా. మా మామయ్య, అత్తమ్మ రోజు మాకు ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పారు. నేను సరే మామయ్య, హాస్టల్కి వెళ్ళాక ఫోన్ చేస్తా అని చెప్పి శ్రీ బైక్ ఎక్కాను. శ్రీ నన్ను హాస్టల్ దగ్గరకు తీసుకొచ్చి దింపాడు. శ్రీకి నేను బాయ్ చెప్పి హాస్టల్లోకి వెళ్ళాను. శ్రీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ హాస్టల్ మా కాలేజ్కి కొద్ది వాకింగ్ డిస్టెన్స్లోనే ఉండేది. కానీ ఆ హాస్టల్ చుట్టూ అంతా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. నాకు ఆ హాస్టల్ ఫారెస్ట్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుండేది. నేను ఆ హాస్టల్ వార్డెన్ని కలిశాను. హాస్టల్ వార్డెన్ నన్ను నా రూమ్కి తీసుకెళ్లారు. ఆ హాస్టల్లో మొత్తం 5 ఫ్లోర్లు ఉన్నాయి. ప్రతి డోర్కి హోటల్ రూమ్స్ డోర్స్కి ఉన్నట్టు నెంబర్స్ ఉన్నాయి. నా రూమ్ రావడంతో ఈ రూమ్లోనే నువ్వు ఉండాలి అని చెప్పి వార్డెన్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ రూమ్ 5th ఫ్లోర్లో ఉంది. నా రూమ్ డోర్ నెంబర్ 807. నేను లోపలికి వెళ్ళాను. అక్కడ నాకు కావ్య, కవిత, కళ్యాణి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు నా రూమ్మేట్స్. చూడ్డానికి చాలా మంచి వాళ్ళలా అనిపించారు. ఇక నేను రోజు హాస్టల్ నుండి కాలేజ్కి వెళ్ళేదాన్ని.
అలా నా రూమ్మేట్స్తో బాగా పరిచయం పెంచుకున్నాను. ఒకరోజు నైట్ 8 అవుతుంది. ఆ టైంకి వార్డెన్ అందరినీ కిందకి రమ్మన్నారు. హాస్టల్లో ఉన్న అందరూ కిందకి వెళ్ళాం. మా వార్డెన్ వచ్చి, ఈ వారం అందరినీ అరకు ట్రిప్కి బస్సులో తీసుకెళ్తున్నాం, అందరూ రెడీగా ఉండమని చెప్పారు. ఆ మాటలు వినగానే స్టూడెంట్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను మా రూమ్మేట్స్ అరకు వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేయాలో మాట్లాడుకున్నాం. అప్పుడు కావ్య మాకు ఒక విషయం చెప్పింది. అదేంటంటే, అరకుకు వెళ్ళే దారిలో ఒక ఫారెస్ట్ ఉంది. నేను మా నాన్న ఒకసారి అరకు వెళ్ళినప్పుడు ఆ ఫారెస్ట్ నుండే వెళ్ళాం. అప్పుడు ఆ ఫారెస్ట్లో ఒక ధాబా కనిపించింది. ఏమైనా తినడానికి ఆ ధాబా దగ్గర ఆగాం. ఆ ధాబాలో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆ పెద్దాయనతో ధాబాలో తినడానికి ఏమైనా ఉందా అని నాన్న అడిగారు. అప్పుడు పూరి ఉంది అని ఆ పెద్దాయన సమాధానం ఇచ్చాడు. ఇద్దరం పూరి ఆర్డర్ చేశాం. అప్పుడే నాకు పొలమారి ఎక్కిళ్ళు రావడం మొదలయ్యాయి. నాన్న ఆ పెద్దాయనతో తాగడానికి వాటర్ తీసుకురా అని అన్నారు. అప్పుడు ఆ పెద్దాయన, లక్ష్మి వాటర్ తీసుకునిరా అని అన్నాడు. అప్పుడు లోపల నుండి ఒక 18 years అమ్మాయి వచ్చింది. ఆమె ఆ పెద్దాయన కూతురని మొదట్లో అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి ఫేస్కి పరదా కప్పుకుని ఉంది. మా దగ్గరకు రాగానే ఆ పరదా గాలికి కిందకి పైకి పడింది. ఇక ఆమె ఫేస్ అప్పుడే మాకు కనిపించింది. ఆ అమ్మాయి ఫేస్ పూర్తిగా కాలిపోయింది. ఆమె ఫేస్ని చూడగానే మాకు భయం వేసి అక్కడి నుండి పారిపోయాం. ఆ అమ్మాయి మా బైక్ వెనకాలే 2 kilometers పరిగెత్తుకుంటూ వచ్చింది. నా ఆ సంఘటన ఇప్పటికీ గుర్తు తెచ్చుకున్న భయం వేస్తూ ఉంటుంది అని కావ్య చెప్పింది. ఇక రూమ్లోనే ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వడం స్టార్ట్ చేశారు. కానీ కావ్య మాత్రం, ఇది నిజంగా జరిగింది, నమ్మితే నమ్మండి లేకపోతే మీ ఇష్టం, నేను మాత్రం రేపు వరకు రావటం లేదని చెప్పి పడుకుంది. మేము కూడా ఇక నవ్వడం ఆపి పడుకున్నాం. మార్నింగ్ అయింది. మేమంతా నిద్రలేచాం. నేను బ్రష్ చేసుకుంటూ హోటల్ బాల్కనీలోకి వచ్చాను. అప్పటికే అరకు వెళ్లే బస్సు వచ్చేసి ఉన్నాయి. అన్నీ దాదాపు 12 బస్సులు మా హాస్టల్ ముందు ఆగి ఉన్నాయి. అందరం రెడీ అయ్యి బస్సులోకి ఎక్కాం. బస్ స్టార్ట్ అయింది. నేను అన్నిటికంటే వెనకాల ఉన్న బస్సులో ఎక్కాను. ట్రిప్ని ఎంజాయ్ చేసుకుంటూ ప్రయాణిస్తున్నాం. కొద్దిసేపటికి చీకటి పడింది. మా ముందున్న 11 బస్సులు అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. దాంతో మాకు ఆ బస్సులకు డిస్టెన్స్ పెరిగింది. అలా వెళ్తూ ఉన్నాం. 15 నిమిషాల తర్వాత బస్సులో లైట్ ఫ్లిక్కర్ అవడం స్టార్ట్ అయింది. అప్పుడే ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ బస్సు ఆగిపోయింది. బస్ డ్రైవర్ కిందకు దిగి చూశాడు. బస్ టైర్ పేలిపోయింది. దాంతో బస్సులో ఉన్న అందరం కంగారు పడ్డాం. కానీ బస్ డ్రైవర్, ఎవరు భయపడకండి, ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఒక టైర్ తీసుకొచ్చాను అని చెప్పాడు. దాంతో బస్సులో ఉన్న అందరూ ఊపిరి పీల్చుకున్నాం. బస్ టైర్ చేంజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు పక్కనే ఒక దాబా ఉంది, అక్కడికి వెళ్ళి ఏదైనా తినండి అని డ్రైవర్ చెప్పాడు. అప్పటికే టైం 10 అవుతుంది. మాకు చాలా ఆకలి వేయడంతో బస్సులో ఉన్న స్టూడెంట్స్ అందరం ఆ దాబాకి వెళ్ళాం. అక్కడ ఒక పెద్దాయన మాకు టీ చేస్తూ కనిపించాడు. ఆ పెద్దాయనతో మాకందరికీ టీ కావాలని చెప్పాం. అప్పుడు ఆ పెద్దాయన, లక్ష్మి కస్టమర్స్ వచ్చారు, టీ కప్స్ తీసుకునిరా అని అన్నాడు. అప్పుడు ఒక అమ్మాయి లోపల నుండి బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ఫేస్కి ఒక గుడ్డ చుట్టేసి ఉంది. ఆ అమ్మాయి అందరికీ టీని గ్లాసులో పోసి ఇస్తూ ఉంది. అప్పుడు ఆ అమ్మాయిని, నీ పేరేంటి అని అడిగాం. కానీ ఆమె ఏం సమాధానం ఇవ్వలేదు. నేను టీ తాగుతూ ఉన్నా. అప్పుడే మా స్టూడెంట్స్లో ఒక అమ్మాయి దీక్షిత ఆ టీ ఇచ్చే అమ్మాయి ఫేస్కి ఉన్న గుడ్డను లాగింది. అప్పుడే ఆ లక్ష్మి ఫేస్ మాకు కనిపించింది. తన ఫేస్ అంతా కాలిపోయింది. ఒక్కసారిగా అందరి గుండెలు ఆగిపోయినంత పని అయింది. అందరం లేచి బస్సున్న ప్లేస్కి పరిగెట్టాం. కానీ రోడ్డు మీద మాకు బస్సు కనిపించలేదు. ఇక మేమంతా షాక్ అయ్యాం. 2 minutes తర్వాత బస్సు వచ్చి మా ముందు ఆగింది. మేము ఫాస్ట్గా బస్సు ఎక్కాం. బస్సుతో పాటు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగాం. అప్పుడు డ్రైవర్, పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను, పెట్రోల్ తక్కువగా ఉండడంతో పెట్రోల్ కోసం వెళ్ళాను అని చెప్పాడు. అలా బస్సు ముందుకు వెళ్తుంది. అప్పుడే వెనకాల ఎవరో బస్సు వైపు టార్చ్ వేసినట్టు అనిపించింది. మేము వెనక్కి తిరిగి చూసాం. అప్పుడే మా ప్యాంట్స్ తడిచిపోయాయి. వెనకాల ఆ దాబాలో ఉన్న అమ్మాయి బస్సు వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. అది చూడగానే మాకు చాలా భయం వేసింది. అప్పుడే డ్రైవర్ స్పీడ్ పెంచడంతో ఇంకా అమ్మాయి మమ్మల్ని వెంబడించడం ఆపేసింది. మళ్ళీ బస్ డ్రైవర్ 15 నిమిషాల తర్వాత ఒక్కసారిగా బస్ని స్లో చేశారు. అలా డ్రైవర్ బస్ బ్రేక్స్ వేసి కిందకి దిగి అంతా చూశాడు. మాకేం అర్థం కాలేదు. ఏమైందని డ్రైవర్తో అన్నాం. డ్రైవర్, ఎవరో ఒక అమ్మాయిని గుద్దేశాను అని డ్రైవర్ అన్నాడు. కానీ అక్కడ ఏ అమ్మాయి మాకు కనిపించలేదు. మా భయం ఇంకా రెట్టింపైంది. డ్రైవర్ మళ్ళీ బస్ స్టార్ట్ చేస్తున్నాడు. కానీ ఎంత చేసినా బస్ స్టార్ట్ అవ్వడం లేదు. మా ప్రాబ్లంని ముందుగా వెళ్తున్న బస్సులోని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం. 15 నిమిషాల తర్వాత ఒక బస్ మా దగ్గరికి వచ్చి అందరినీ తీసుకెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు నా ఐస్ ఎందుకో ఆగిపోయిన బస్ వైపు పడ్డాయి. నేను ఆ బస్ వెనక చూశాను. ఆ బస్సులో నాకు దాబాలో చూసిన ఆ అమ్మాయి లక్ష్మి కనిపించింది. ఆమెను చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది.
ఇంకా అరకు వెళ్ళిన తర్వాత చాలామందిని ఆ ధాబా గురించి అడిగితే అసలు ఆ ఫారెస్ట్లో ఏ ధాబా లేదని చెప్పారు. మా ముందు వెళ్ళిన బస్సులో వాళ్ళు కూడా ఏ ధాబా కనిపించలేదని చెప్పారు. అంటే ఆ ధాబా మాకు కనిపించలేదా? ఇంకా అదే ఆలోచిస్తూ అరకు ట్రిప్ అంతా గడిచిపోయింది.